వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతా ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుందనే ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కదా. ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల సంఘం నుంచి ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింపు దాదాపు 10వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురణ కాబోతా ఉంది. దాని తర్వాత వెంటనే అంటే సంక్రాంతి లోపే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ముందు నుంచి అనుకున్నప్పటికీ కాస్త సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో తుది జాబితా ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం, ఈ ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియ కొద్దిగా ఆలస్యం అవుతుండడంతో ఎన్నికల నోటిఫికేషన్ కూడా పండుగ తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పండుగ తర్వాత అంటే 20 లేదా 21న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మనకు ఒక కీలక ప్రకటన వచ్చింది ఎన్నికల కమిషన్ నుంచి. చూద్దాం అది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గారిచే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు, సంబంధిత మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడినది. ఇట్టి వీడియో కాన్ఫరెన్స్లో ఈ కింది అంశాలు చర్చించబడినవి. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని సవరించిన సెక్షన్ 195A ప్రకారం వార్డు వారి ఓటర్ల తుది జాబితాను 12/1/2020 నాడు ప్రచురించవలను. వార్డుల తుది జాబితా అంటే వార్డులో ఇప్పుడు మున్సిపాలిటీల్లో వార్డులు ఉంటాయి, మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు. ఆ వార్డుల జాబితా 12వ తేదీ రోజు అట్లాగే 13/1/2020 నాడు పోలింగ్ స్టేషన్ల వివరాలు ముసాయిదా జాబితాను ప్రచురించి వాటిని టీ-పోల్ నందు అప్లోడ్ చేయాలి. 13వ తారీఖు రోజు పోలింగ్ స్టేషన్ల వివరాలు అంటే ఏ వార్డులో ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కాబోతా ఉన్నాయి, ఏ వార్డుల వారు ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే వివరాలు మొత్తం 13వ తారీఖు రోజు తుది జాబితా వెలువడే అవకాశం ఉంది. 16వ తేదీ రోజు పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటుగా ఫోటోతో కూడిన తుది ఓటర్ల జాబితాను వార్డులోని పోలింగ్ స్టేషన్ల వారిగా ప్రచురించవలను. తుది ఓటర్ల జాబితా ఆ పోలింగ్ స్టేషన్లో ప్రచురిస్తారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమగు బ్యాలెట్ బాక్సుల అంచనా, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, FST, SST నియామకం చేయవలసిందిగా ఆదేశించడమైనది. పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలు టీ-పోల్ నందు అప్డేట్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. అంటే 16 వరకు 12 నుంచి 16 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది కదా. 20 తారీఖు రోజు 20 లేదా 21 ఈ 2 రోజులలో 20 లేదా 21న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ, అట్లాగే నామినేషన్ల విత్డ్రా, పరిశీలన, అట్లాగే పోలింగ్ మొత్తానికి ఈ జనవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు పూర్తి చేసేలా ఎన్నికల ప్రక్రియ అయితే ఆ ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తుందని చెప్పవచ్చు. అయితే అభ్యర్థులకు ఎవరైతే పోటీగా మున్సిపాలిటీలో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకైతే ఈ పండుగ ఒకందుకు వాళ్ళను ఇప్పుడు ఈ పండుగ సంక్రాంతి పండుగకు అందరూ పట్టణాల్లో ఉన్న వాళ్ళంతా పట్టణాలకు వెళ్తారు, వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తారు. కాబట్టి ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో మున్సిపాలిటీల్లో ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళని కలవడానికి, వాళ్ళని కలిసి ఓట్లను అభ్యర్థించడానికి అయితే సమయం దొరికిందని చెప్పవచ్చు. ఈసారి బీఆర్ఎస్, బీజేపీ, అధికార కాంగ్రెస్ ఈ 3 పార్టీలు హోరాహోరీగా తలపడున్నాయి. ఎందుకంటే మున్సిపాలిటీలతో పాటు 117 మున్సిపాలిటీలు, అట్లాగే 6 మున్సిపల్ కార్పొరేషన్లు. ఈ మున్సిపాలిటీల్లో ఈసారి పార్టీల పరంగా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా హోరాహోరీ పోటీ ఉండబోతోంది 3 పార్టీలకు సంబంధించి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లాగైతే ఆ పార్టీకి సంబంధించి ఎక్కువ మంది బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్గా గెలిచారు కదా. నెక్స్ట్ ఈ మున్సిపాలిటీలో కూడా ఎక్కువ మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా, మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్లుగా వాళ్ళను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించుకోవాలనే ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి చావో రేవో అన్నట్లుగా అధికార పార్టీ పార్టీ గుర్తులతో పెట్టండి, ఒక పార్టీ గుర్తులతో పెడితే మేము మా సత్తా ఏంటో చూపిస్తామని ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ అంశాన్ని ప్రస్తావించారు. సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ పరంగా లేకపోయినప్పటికీ, పార్టీ గుర్తుతో జరగపోయినప్పటికీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలిచారనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పరంగా అయితే ఇంకెక్కువ మేము ఫోకస్ చేసేవాళ్ళం, ఇంకెక్కువ మాకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచేవారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు ధీటుగా కాంగ్రెస్ను సవాల్ చేసేలా బరిలో ఉండబోతుంది. అటు మరోవైపు బీజేపీ కూడా
ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్న 6 కార్పొరేషన్లో దాదాపు 3 నుంచి 4లో బీజేపీ ఎంపీలు నేతృత్వం వహిస్తున్న కార్పొరేషన్లు ఉన్నాయి. అటు కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అట్లాగే మహబూబ్నగర్ కావచ్చు. ఇవన్నీ కీలకంగా మారబోతా ఉన్నాయి బీజేపీకి. బీజేపీలో అర్బన్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మొత్తం పట్టణాల్లో జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ నగరపాలక సంస్థల్లో జరుగుతున్నాయి కాబట్టి అర్బన్లో పట్టణాల్లో బీజేపీకి ఓటర్ల మద్దతు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈసారి బీజేపీ కూడా హోరాహోరీగా తలపడి ఈ పట్టణ ఓటర్లను మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి 20 తారీఖు లోపు లేదంటే 20 తారీఖు రోజు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతా ఉన్నది. మరి మీరు ఏ పార్టీకి ఓటు చేస్తారు? మీ దగ్గర ఏ పార్టీ బాగుంది? ఏ పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.